మనం చూస్తున్నాం జోగులాంబ గద్వాల జిల్లాలో మాజీ సర్పంచ్ అతి దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే ఇది యాక్సిడెంటా హత్య అనేది ఇంకా పోలీసుల విచారణలో భాగంగా తెరపైకి వచ్చే విషయాలుగా తెలుస్తున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి కూడా పోలీసులకి సమాచారం అందించారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాజీ సర్పంచ్ అనుమానాస్పద మృతి ఇప్పుడు అటు కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. నందినే గ్రామ సర్పంచ్ అటు చిన్న భీమరాయుడికి నిన్న యాక్సిడెంట్లో మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందారు. అయితే ఆ ప్రమాదం చేసిన బొలెరో వాహనం ఏపీలోని కర్నూలుకి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. ఒక పక్కన ఎన్నికల నోటిఫికేషన్ ఉంది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇప్పుడు మాజీ సర్పంచ్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. నందెన్నె గ్రామ సర్పంచ్ నిన్న అటు చిన్న భీమరాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గద్వాల నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా తను వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది బొలెరో వాహనం. దీంతో దాదాపు 250 కిలోమీటర్ల వరకు భీమరాయుడు ఏదైతే వాహనం ఉందో దాన్ని ఈడ్చుకెళ్ళింది బొలెరో వాహనం. ఇక అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. వాహనాన్ని ఆ డ్రైవర్ అక్కడే వదిలేసి పరారయ్యాడని అని కూడా పోలీసుల విచారణలో భాగంగా తెలుస్తుంది. ప్రమాదంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఈ కంప్లైంట్ ఆధారంగా రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ ఎవరైతే చిన్న భీమరాయుడు ఉన్నారో అతన్ని చంపేశారా, లేదంటే ఇది రోడ్డు ప్రమాదమా? ఒక పక్కన ఎన్నికల నోటిఫికేషన్ ఉంది. మరికొన్ని రోజుల్లో ఇప్పుడు మాజీ సర్పంచ్ ఈ విధంగా మృతి చెందడం వెనుక ఎవరైనా హస్తం ఉందా, లేదంటే పాత కక్షల నేపథ్యంలో ఎటువంటి ఘటన జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ఇక మాజీ సర్పంచ్ హత్య యాక్సిడెంట్ జరిగిందో హత్యగా పరిగణిస్తున్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకసారి యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి మన దగ్గర, వాటిని చూద్దాం. కావాలని చేశారు, కావాలని చంపారా, కావాలని చంపారా, కావాలన్నా చంపారా లేదనుకో మీకు తీసుకుపోతాం. అయితే ఇప్పుడు మా సరే వస్తాం మీకు బతుకమ్మరా వాడు ఫస్ట్ ఆట ఉంటారు దీనికి ఏమన్నా తాగేపని చావాలి కావాలని చేశారు, కావాలని చంపారా, కావాలని చంపారా, కావాలన్నా చంపారా లేదనుకో మీకు తీసుకుపోతాం. అయితే ఇప్పుడు మా సరే వస్తాం మీకు బతుకమ్మరా వాడు ఫస్ట్ ఆట ఉంటారు దీనికి ఏమన్నా తాగేపని చావాలి మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎక్కడైతే మృతి చెందారో ఆ ప్రదేశానికి వాళ్ళు చేరుకుని ఖచ్చితంగా డ్రైవర్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. అయితే ఫస్ట్ బాక్స్లో మనం చూస్తే పక్కన బాక్స్లో మనం చూస్తే క్లియర్గా బైక్ పై వెళ్తున్న మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడిని వెనక నుంచి వస్తున్న బొలెరో వాహనం అతి వేగంతో ఢీకొట్టింది. ఇందులో భాగంగా అతను అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయిన విషయం కూడా తెరపైకి వస్తుంది. అయితే ఆ బొలెరో వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి వాహనాన్ని కూడా అక్కడ వదిలేసి పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. వాహనం ఏపీకి చెందిన కర్నూలుకి చెందిన వ్యక్తిగా కూడా వాహనానికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసుల సమాచారంలో భాగంగా తెలుసుకున్న విషయం. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, ఒక పక్కన మరికొన్ని రోజుల్లో సర్పంచ్కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఉంది. మరో పక్కన అటు ఏదైతే ఇప్పుడు మాజీ సర్పంచ్గా ఉన్న చిన్న భీమరాయుడు గద్వాల జిల్లాలో అతి దారుణంగా మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం. హత్యగా పోలీసులకి సంబంధించి ఆ కంప్లైంట్ ఇచ్చారు కుటుంబ సభ్యులు. అయితే ఇది యాక్సిడెంట్ అనుకోవచ్చా, హత్య అనుకోవచ్చా, ఆయనకి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, అసలు అక్కడున్న స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు? జోగులాంబ గద్వాల జిల్లాలో మాజీ సర్పంచ్ మృతి పలు అనుమానాలకు తెరతీస్తూ ఉద్రిక్త వాతావరణానికి తెరలేపుతుందనే చెప్పవచ్చు. మొత్తంగా జోగులాంబ గద్వాల జిల్లా నందినే గ్రామానికి చెందినటువంటి చిన్న భీమరాయుడు గతంలో నందినే గ్రామానికి కూడా మాజీ సర్పంచ్ గా పనిచేశాడు. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం జాంపల్లి గేటు దగ్గర అతను తన గ్రామానికి గద్వాల నుంచి తిరిగి వస్తుండగా ఒక బొలెరో వాహనం అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చిన్న భీమరాయుడు
వాహనంపై నుంచి కింద పడి అక్కడే మృతి చెందాడు. మొత్తంగా ఆ ప్రమాదాన్ని కనుక చూస్తే ఆ చిన్నభీమరాయుడు ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని 250 మీటర్ల మేర ఆ బొలేరో వాహనం ఈడ్చుకొని వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా మనం క్లియర్ కట్ గా స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తంగా ఇదంతా కూడా యాక్సిడెంట్ వల్లే చనిపోయిందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా నందినే గ్రామానికి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చిన్నభీమరాయుడు కుటుంబ సభ్యులంతా కూడా ఇదంతా ఇది న్యాచురల్ డెత్ కాదు, కావాలనే కక్షపూరిత చర్యలుగా తీసుకొని తమ కుటుంబానికి చెందినటువంటి చిన్నభీమరాయుడును పొట్టన పెట్టుకున్నారంటూ కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర రోదనలు మిందన్నుతున్నాయి. ఆ కుటుంబంలో తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిన్నభీమరాయుడు చనిపోవడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలతో పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే చిన్నభీమరాయుడు ఆ ఊర్లో అందరికీ కూడా చాలా సందర్భాల్లో ఏ ఆపద ఉన్నా కష్టాల్లో కూడా వారి వెంటే ఉన్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా చిన్నభీమరాయుడుకు సంబంధించినటువంటి మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున గ్రామం నుంచి వందల సంఖ్యలో చిన్నభీమరాయుడుకు సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా అక్కడికి వచ్చింది. ఒక్కసారి ఆ గ్రామం మొత్తం కదిలి వచ్చింది. ఒకవైపు చిన్నభీమరాయుడుకు ఉన్నటువంటి సోదరుడు పెద్ద భీమరాయుడు మాత్రం తన తమ్ముడిది యాక్సిడెంట్ కాదు, హత్య అంటూ కూడా ఆయన దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, తన రాజకీయ పరంగా తన తమ్ముడి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకనే ఇదంతా చేశారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణానైనా వెలువడనుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్రామంలో పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు నందిన్నె గ్రామంలో పోలీసులు కావచ్చు, మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎందుకంటే ఒకవేళ దీనికి సంబంధించి హత్య లేదా మర్డర్ అది ఏది తెలిసినా కూడా ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు బొలేరో వాహనం ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి డ్రైవర్ గా ఉన్నటువంటి వ్యక్తి పరారై వెళ్ళిపోయాడు. అతను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాడు. అతన్ని పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు డిఎస్పీ మొగలయ్య కూడా ఇప్పటికే ఎక్కడైతే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారో అక్కడికి చేరుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. చిన్నభీమరాయుడుకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా క్లియర్ గా కనుక్కుంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇది ముమ్మాటికి హత్యే. ఖచ్చితంగా హత్యకు పాల్పడినటువంటి వారిని కావచ్చు, సహకరించినటువంటి వారిని నిజ నిజాలు వెలికి తీయాలి, వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు డెడ్ బాడీ బయటికి ఇచ్చిన తర్వాత తమంతా కూడా గద్వాల చౌరస్తాలో బైఠాయిస్తామని చెప్పి ఒకవైపు అనుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే జరిగితే పెద్ద ఎత్తున ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా జడ్చల్రా చౌరస్తాను మొత్తం కూడా దిగ్బంధం చేసే అవకాశాలు కనిపిస్తుండడంతో పోలీసులు అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. మొత్తంగా ప్రస్తుతం బొలేరో వాహనానికి సంబంధించినటువంటి ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను మా అదుపులో ఉన్నాడు. అతని దగ్గర విచారణ చేపడుతున్నాం. వాస్తవంగా ప్రమాదం జరిగిన వెంటనే మేము దాన్ని కేసుగా నమోదు చేసి దానికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభించాం. మరి అతనితో పూర్తిగా విచారణ చేపడుతున్నాం కాబట్టి త్వరలోనే నిజ నిజాలు ఏంటివి అనేది కూడా క్లియర్ గా మేము మీకు చెప్తామని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ వీళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎందుకంటే చిన్న వయసులో 40 years ఉంటాయి. చాలా కాలంగా ఆ నందినే గ్రామానికి కూడా పెద్ద ఎత్తున సేవలు చేసినటువంటి అతడికి ఈ విధంగా జరగడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు గ్రామస్తులు కూడా కావచ్చు. మనం విజువల్స్ లో చూస్తే గనక ఎంతమంది అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలంతా వచ్చారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడే చుట్టుముట్టి ఉన్నారు. ఒక్కసారిగా ఇదే గనక జరిగితే, ఎందుకంటే ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతంగా పేరుగాంచింది. అక్కడ చిన్న సమస్యను కూడా పెద్ద ఎత్తున చూస్తారు. అది ఒకవేళ అలా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్. నందిన్నె గ్రామానికి సంబంధించిన ఎవరైతే మాజీ సర్పంచ్ చిన్నభీమరాయుడు ఉన్నాడో అతను యాక్సిడెంట్లో మృతి చెందడం జరిగింది. అయితే మరికొన్ని రోజుల్లోనే అటు సర్పంచ్కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా యాక్సిడెంట్ జరగడం ఏంటి, తను మృతి చెందడం ఏంటి అని చెప్పి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో భాగంగా డ్రైవర్ గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరో పక్కన ఇది యాక్సిడెంట్ అని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు స్థానికులు మాత్రం ఇది హత్య అని చెప్పి పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాలి, దర్యాప్తు చేయాలంటున్నారు. చిన్నభీమరాయుడి మృతదేహంతో మేము జోగులాంబ గద్వాల జిల్లాలో నిరసన కూడా వ్యక్తం చేస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు.
చేయాలి.